ప్రపంచవ్యాప్తంగా మొదలైన గ్రేట్ రిజిగ్నేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఎక్కడ ఏ కంపెనీ ఏ షాప్ ముందు చూసినా హైరింగ్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద పెద్ద జీతాల ఆఫర్లు కొనసాగిస్తున్నా ఉద్యోగులు మనసు మార్చుకోవడం లేదు. ఎక్కడి పనులు అక్కడే నత్తనడకం సాగుతున్నాయి. ఈ మాస్ రిజిగ్నేషన్ వస్తూత్పత్తిపైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒమిక్రాన్ పీక్స్ కు చేరి తగ్గిపోతున్న చోట 2020కి ముందు నాటి స్థాయిలో తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్, యూరప్ కొన్ని దేశాల్లో మొదలైన గ్రేట్ రిజిగ్నేషన్ ప్రభావం చూపించడం మొదలైంది. అనూహ్య సంఖ్యలో ప్రజలు యాంటీ వర్క్ ని ఒక మతంలా పాటించడం ప్రారంభించారు. యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆగస్టులో రికార్డ్ స్థాయిలో 43 లక్షల మంది తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అత్యధిక నిరుద్యోగిత రేటు నమోదైన ఒక ఏడాది తర్వాత యుఎస్ లో ఉద్యోగుల నిష్క్రమణ రేటు కూడా పెరిగిపోయింది. ఒక నెలలో కొలుపులను వీడిన వారి సంఖ్య 2.9% పెరిగిందని బ్యూరో జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సమ్మరీ నివేదించింది. అమెరికన్ సైకాలజిస్ట్ ఆంథోనీ క్లోడ్స్ ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యోగాలు వీడడాన్ని గ్రేట్ రిజిగ్నేషన్ అని అభివర్ణించారు. ఇలా ఓ ఉద్యమాన్ని గ్రేట్ అని సంబోధించడం ఇదే మొదలు కాదు. 1914 నుంచి 4 ఏళ్ల పాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మగవాళ్లంతా యుద్ధ రంగానికి వెళితే మహిళలంతా పరిశ్రమల్లో ఉద్యోగులుగా చేరారు. అది అలా ఓ 12 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ కాలాన్ని గ్రేట్ డిప్రెషన్ అని పిలిచేవారు. ఆ తర్వాత మళ్లీ ఆడ మగ తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తూ గడిపారు. తిరిగి 2007 నుంచి 2009 వరకు గ్రేట్ రెసిజం కొనసాగింది. అప్పుడు ఉద్యోగులు కేవలం ఉద్యోగ భద్రతను మాత్రమే కోరుకున్నారు. చిన్నదో పెద్దదో జాబ్ చేస్తే చాలన్నట్టుగా ఈ కాలం కొనసాగింది. మొన్న చైనా నుంచి వచ్చిన కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగుల జీవితాల్లో మరో రియాలిటీ చెక్ మొదలైంది. కరోనా కష్టకాలంలో తమకు యజమానుల వల్ల ఒరిగిదేంటన్న విషయం వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో చాలా మంది పనిభారం లేని జీవనాన్ని సాగించారు. ఆ కాలంలో ఉద్యోగులు తమ తక్కువ వేతనం, అర్థం పర్థం లేని డెడ్ లైన్స్, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే ఉన్నతాధికారుల గురించి గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యాయి. 2013 నుంచి ఉనికిలో ఉన్న రెడ్డిట్ అనే ఫోరంలో గత సంవత్సరంలోనే 9,20,000 మంది ఫాలోవర్స్ చేరారు. రోజు సగటున 1,400 కంటే ఎక్కువ పోస్టులు ఇందులో కనిపించాయి. ఈ పోస్టులలో తమ ఉద్యోగ జీవితం నరకల్లా ఉందని చాలా మంది ఉద్యోగులు అందరితో పంచుకున్నారు. తాము చేస్తున్నది బానిస ఉద్యోగం అన్న ఆలోచన చేశారు. కరోనా వల్ల వర్క్ లైఫ్ గురించి ప్రతి ఒక్కరికి విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమను పట్టించుకుని యాజమాన్యాల తీరును నిరసించారు. అసలు ఉద్యోగం అనేది ఎలా ఉండాలి అన్న విషయంపై లోతుగా చర్చలు మొదలయ్యాయి. అదే స్ఫూర్తిగా రాజీనామాలు సమర్పించి మరో దారిని వెతుక్కోవడం ముమ్మరం చేశారు. దీనినే గ్రేట్ రిజిగ్నేషన్ వర్కర్స్ రెవల్యూషన్ అంటున్నారు. ఇది ఉద్యోగాల విషయంలో కరోనా తెచ్చిన సంస్కరణగా ఉద్యోగులు భావిస్తున్నారు. తాము కోరుకున్న జీవితం ఇది కాదని వారిలో ఆలోచనలు మొదలయ్యాయి. కరోనా నిజంగానే జీవితానికి కొత్త అర్థం తెచ్చిందని చెప్పాలి. ఇంతకీ వారు ఇప్పుడేం కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కాకుండా రిమోట్ గా పనిచేసే అవకాశాన్ని కోరుకుంటున్నారు. జీవితం మొత్తం తమ ఉద్యోగం చుట్టూ తిరుగుతూ గడిచిపోవటాన్ని ఒప్పుకోవడం లేదు. తమ కుటుంబంతో గడుపుకుంటూ చేసే ఉద్యోగాన్ని కోరుతున్నారు. తమ పిల్లల్ని పెంచుకుంటూ వారితో ఎక్కువ సమయం అందించాలని అనుకుంటున్నారు. ఓ ఉద్యోగి ఇప్పుడు రోజులో 10 గంటలు పనిచేయటాన్ని అంగీకరించడం లేదు. కేవలం 5 గంటలు మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నాడు. అది కూడా ఇంటిలోంచే పనిచేయాలని అనుకుంటున్నాడు. నేటి తరం ఉద్యోగులు 4 అంశాలను అందుకోసం ముందు పెడుతున్నారు. తనకు అనుకూలమైన పని, రిమోట్ గా పనిచేయటం, తక్కువ పని దినాలు ఉండటం, అంటే వారానికి 4 రోజుల విధానం, వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసే ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ఇది కంపెనీల యాజమాన్యాలకు మింగుడు పట్టం లేదు. పైగా వీటన్నిటినీ అంగీకరిస్తే కలిగే నష్టాన్ని వారు భరించడానికి మనసొప్పడం లేదు. కానీ మన ముందు చెప్పుకున్నట్టుగా 1914 నాటి వర్కర్ రెవల్యూషన్ జరిగినప్పుడల్లా నష్టాలు తప్పలేదు. ఈసారి మొదలైన గ్రేట్ రిజిగ్నేషన్ ఉద్యమం వల్ల కూడా నష్టాలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కంపెనీలో ఉద్యోగుల షార్టేజ్ కొనసాగుతోంది. అందుకే ఉన్న వాళ్లను కాపాడుకుంటూ వారు అడిగినంత సాలరీ హైక్ ఇచ్చేస్తున్నారు. కొత్త వాళ్లకు సౌకర్యాలు, అనుకూల టైమింగ్స్ అమలు చేస్తున్నారు. ఈ మార్పు ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవంగా అనుకోవచ్చు. ఈ సందర్భంగా కొత్తగా జాబ్స్ వెతికే వారిని 2022 సంవత్సరం నిరుత్సాహపరచదని సర్వేలు చెప్తున్నాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్ కు సంబంధించి హైరింగ్ అవుట్లుక్ ఎలా ఉంటుందో మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ఉద్యోగులకు అనుకూలంగా హైరింగ్ ను చేపట్టాలని 49% కంపెనీలు ప్లాన్స్ వేసుకున్నాయి.
ఈ ఏడాది జనవరి మార్చి పీరియడ్ తో పోలిస్తే హైరింగ్ సెంటిమెంట్ 43% పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి బాగా స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుందని అంచనా వేస్తోంది. జీతాలను ఎక్కువగా ఇచ్చే సెక్టార్లలో ఐటీ, టెక్నాలజీ ముందుంటాయని అభిప్రాయపడింది. వచ్చే ఏడాది స్పెసిఫిక్ రోల్స్ కోసం హైరింగ్ పెరుగుతుంది. రిక్రూటర్లు దేనికోసం హైర్ చేసుకోవాలనే అంశంపై కంటే ఎవరిని హైర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. గ్రేట్ రిజిగ్నేషన్, కరోనా సంక్షోభం, డిజిటైజేషన్ వంటి అంశాల వల్ల వర్క్ అనే పదం డెఫినిషన్ మారిపోయింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు వర్క్ చేసే కాలం ముగింపు దశకొచ్చింది. ఎక్కువ టైం ఆఫీస్లో ఉంటే ఎక్కువ పనిచేసినట్టేనా అనే ఆలోచన పాతపడింది. అయితే ఈ మార్పు వల్ల కంపెనీలు భయపడటం లేదు. కరోనా సంక్షోభం నుంచి ఎకానమీ రికవరీ అవుతోంది. కంపెనీల రెవెన్యూలు పెరుగుతున్నాయని అనలిస్టులు చెప్తున్నారు. కొత్తగా జాబ్స్ క్రియేట్ అవుతాయని, ప్రొఫెషనల్స్ కు మంచి ప్యాకేజీలు అందుతాయని సర్వే నివేదికలు చెప్తున్నాయి. కరోనా ఒమిక్రాన్ భయాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ కంపెనీలు ఆందోళన పడటం లేదు. 2020 ప్రారంభంలో దేశీయ జాబ్ మార్కెట్ కు కరోనా దెబ్బ తగిలింది. ఫార్మల్ తో పాటు ఇన్ఫార్మల్ సెక్టార్ కూడా విపరీతంగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ గాయాల నుంచి ఎకానమీ బయటపడుతోంది. ప్రస్తుతం దేశ జాబ్ మార్కెట్ పాజిటివ్ గా ఉందని అనలిస్టులు చెప్తున్నారు. ఒమిక్రాన్ ఉన్నా లేకపోయినా పూర్తిగా షట్ డౌన్ ఉండదని కంపెనీలు నమ్ముతున్నాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తూ ఉండటం పెరుగుతోంది. ప్రజల వినియోగం పెరుగుతూ ఉండడంతో కంపెనీలు తమ రిక్రూట్మెంట్ ప్లాన్స్ ను కొనసాగిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రాసెస్ సక్సెస్ అవుతూ ఉండటంతో కంపెనీల్లో నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారిని ఆకర్షించడం, ఉద్యోగులు జాబ్ మానేయకుండా చూసుకోవటం కంపెనీలకు పెద్ద సమస్యలుగా ఉంటాయి. దీంతో కంపెనీలు కూడా టాలెంట్ ఉన్న వారికి భారీగా సాలరీలను ఆఫర్ చేస్తున్నాయి. వారి స్కిల్స్ ను పెంచేందుకు స్కీమ్లు తెస్తున్నాయి. వారి వెల్నెస్ కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులు మానేయకుండా ఉండేందుకు సగటున 7 నుంచి 9% సాలరీ హైక్ ను ఆఫర్ చేస్తున్నాయి. టాప్ పర్ఫార్మర్లకు సగటు ఎంప్లాయీకి ఇచ్చే ఇంక్రిమెంట్ కంటే 1.5 నుంచి 1.8 రెట్లు ఎక్కువ ఇంక్రిమెంట్ ను ఆఫర్ చేస్తున్నాయి. మన దేశంలో ఈ సంవత్సరం ఇవ్వనున్న జీతాలు ఆసియా, పసిఫిక్ రీజియన్ లోనే ఎక్కువగా ఉంటాయని ఓ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఐటీ, టెక్నాలజీ, టెలికాం, మీడియా, హాస్పిటాలిటీ, బిఎఫ్ఎస్ఐ, రియల్ ఎస్టేట్, ఫిన్టెక్, ఎడ్టెక్, ఎన్బిఎఫ్సి, ఎఫ్ఎంసీజీ, ఫార్మా సెక్టార్లలో హైరింగ్ ఎక్కువగా జరుగుతోంది. అయితే మన దేశంలో జాబ్ మార్కెట్ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే సామాజిక భద్రత, నిరుద్యోగ భృతి లేకపోవడం వల్ల ఉద్యోగాలు వదిలిపెట్టి బయటికి వెళ్లేంత ధైర్యం భారతదేశంలో చాలా మందికి లేదు. కాకపోతే కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు సౌకర్యవంతమైన వర్క్ లైఫ్ అందించడానికి టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉండటంతో కొన్ని సమస్యలు తీరిపోయాయి. అయితే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వలసలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులు తమకు నచ్చిన కంపెనీలకు మారుతున్నారు. ఒక్కసారిగా చాలా మంది నిపుణులు ఉద్యోగాలు మారడంతో ఐటీఎస్ రంగాల్లో గందరగోళం కనిపిస్తోంది. అయితే మన దేశంలో కరోనా తర్వాత రాజీనామాల విషయంలో మార్పులు రాకపోయినా ఇతర అంశాల్లో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి. అది గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవం ప్రభావమే అంటే అతిశయోక్తి కాదు.